హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి రెడీ అవుతున్నారు. వీరిద్దరి సినిమాలు ఈ ఏడాది అక్టోబర్లో రిలీజ్ కాబోతున్నాయి. దసరా కానుకగా రజనీకాంత్ జైలర్ 2 సినిమా చేస్తున్నారు. జైలర్ 2023 వచ్చిన జైలర్ సినిమాకు సీక్వెల్గా జైలర్ 2. జైలర్ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. విశ్వంబర ఏదైతే చిరంజీవి యాక్ట్ చేస్తున్నారో విశ్వంబర సినిమా 3 ఏళ్ళుగా షూటింగ్ జరుగుతోంది. ఒక సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంబర. ఆ సినిమా గ్రాఫిక్స్ సంబంధించి వర్క్ వల్ల లేట్ వస్తుందని మేకర్స్ కూడా చెప్తూ వస్తున్నారు. దానికి సంబంధించి టీజర్ కానీ ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది విశ్వంబరకు సంబంధించి. ఈ విశ్వంబర సినిమా అంటే చాలా రోజుల కిందట ఈ సినిమా రిలీజ్ కావాలి, మనశంకర్ వరప్రసాద్ కంటే ముందే రిలీజ్ కావాలి, సమ్మర్లో వస్తుంది అనుకున్నారు. ఈ సమ్మర్ కూడా లేట్ అయింది. దసరా రోజున రిలీజ్ చేయాలి ఈ సినిమాను. దసరా కానుకగా అక్టోబర్ 16న ఈ రిలీజ్ చేయాలి అని చెప్పి మేకర్స్ భావిస్తున్నారు. ఒక సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంబర. చాలా రోజుల తర్వాత అంజీ తర్వాత చిరంజీవి యాక్ట్ చేస్తున్నటువంటి సినిమా. వశిష్ఠ ఎవరైతే డైరెక్టర్ బింబిసారా డైరెక్టర్ ఉన్నాడో, వశిష్ఠ బింబిసారా సినిమా సూపర్ హిట్. ఆ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వశిష్ఠ డైరెక్షన్లో చిరంజీవి యాక్ట్ చేస్తున్న సోషియో ఫ్యాంటసీ మూవీ చాలా కొత్తగా కూడా కనిపించింది. గ్లిమ్స్ కానీ గ్రాఫిక్స్ కానీ కొత్తగా కనిపించాయి. స్టోరీ కూడా కొత్తగా ఉంటుందని చెప్తున్నారు. కేవలం గ్రాఫిక్స్ వల్లే సినిమా లేట్ అవుతుంది. సినిమాపై మంచి హైప్ అయితే ఉంది చిరంజీవి యాక్ట్ చేస్తున్న విశ్వంబర సినిమాపై. అదేవిధంగా జైలర్ 2 ఏదైతే జైలర్ సినిమాకి సీక్వెల్గా రాబోతుందో జైలర్ 2 మీద ఇంకా భారీ హైప్ ఉంది. ఎందుకంటే జైలర్ సినిమా 700 కోట్లు వసూలు చేసింది 3 ఏళ్ల కిందట రిలీజ్ అయ్యి. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో ఆ సినిమాపై కూడా విపరీతంగా హైప్ ఉంది. ఈ 2 సినిమాలు దసరా కానుకగా అక్టోబర్ 15న జైలర్ రిలీజ్ రీసెంట్గా అనౌన్స్ చేశారు. సన్ పిక్చర్స్ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. జైలర్ 2 వస్తుంది అక్టోబర్ 15న అని చెప్పి. ఈ సినిమాపై కూడా మంచి హైప్ ఉంది. ఈ సినిమా మీద విశ్వంబర సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ క్లారిటీ రావాల్సి ఉంది. అక్టోబర్ 16 అంటున్నారు. కానీ మెగాస్టార్ సూపర్ స్టార్ మధ్య బాక్స్ ఆఫీస్ వార్. గతంలో కూడా చాలాసార్లు మెగాస్టార్ సూపర్ స్టార్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడ్డాయి. ఇందులో గతంలో ఒకసారి పరిశీలిస్తే చిరంజీవి రజనీకాంత్ సినిమాలు ఎలా పోటీ పడ్డాయి, అందులో ఎవరు విజేతగా నిలిచారు, ఏ సినిమాలు హిట్ అయ్యాయి, ఏ సినిమాలు మామూలు టాక్ తెచ్చుకున్నాయి ఒకసారి చూద్దాం. ఇందిరా సినిమా 2022లో జూలై 24న రిలీజ్ అయిన ఇందిరా సినిమా చిరంజీవి కెరీర్లో మంచి బ్లాక్ బాస్టర్ మూవీ. ఎందుకంటే అప్పటికి చిరంజీవి మృగరాజు డిజాస్టర్, తర్వాత డాడీ, మంజునాథ సినిమాలు. మంజునాథ సినిమా ఒక డివోషనల్ సినిమా సూపర్ హిట్ అయింది. డాడీ సినిమాతోటి మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ ఒక ట్రాక్ అంటే హిట్ ట్రాక్ ఎక్కాడు. మెల్లగా హిట్ ట్రాక్ ఎక్కాడు. మృగరాజు లాంటి డిజాస్టర్ తర్వాత మంజునాథ డాడీ సినిమాలతో హిట్ ట్రాక్ ఎక్కాడు. కానీ ఒక మంచి కమర్షియల్ హిట్ పడాలి, ఒక పెద్ద హిట్ పడాలి చిరంజీవికి. ఒక చూడాలని ఉంది లేదా అలాంటి సినిమా అంటే మంచి పెద్ద హిట్ పడాలి, భారీ బ్లాక్ బాస్టర్ పడాలి. సౌత్ ఇండియాలోనే అప్పటికే చాలా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో, మంచి హిట్ రావాలి. అందులో ప్లాన్ చేసిన సినిమానే ఇందిరా. ఎందుకంటే అప్పటి వరకు బాలకృష్ణ వరుసగా చేస్తూ వస్తున్నాడు ఫ్యాక్షన్ సినిమాలు. ప్రేమించుకుందాం రా సినిమా వెంకటేష్ చేశాడు ఫ్యాక్షన్ సినిమా. సీతారామరాజు సినిమాలో నాగార్జున చేశాడు. కానీ చిరంజీవి అప్పటి వరకు ఫ్యాక్షన్ సినిమా చేయలేదు. అలాంటి ఫ్యాక్షన్ సినిమాతోటి ఇందిరా సినిమా 2002 జూలై 24 రిలీజ్ అయితే హాస్య బ్యాక్డ్రాప్ తోటి సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్. అంటే సౌత్ ఇండియాలోనే కొత్త రికార్డులు ఇందిరా క్రియేట్ చేసింది. అంటే అప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ చెరిపేసి మొదటిసారి అత్యధికంగా సెంటర్లలో 50 రోజులు, అత్యధిక సెంటర్లో 100 రోజులు, 175 రోజులు, 365 రోజుల పాటు ఇండియాలోనే చిరంజీవి స్టామినాను చూపిస్తూ ఇందిరా సినిమా రన్ అయింది. ఆ ఇందిరా సినిమాకు కొన్ని రోజుల టైం వ్యవధిలోనే రజనీకాంత్, అప్పటికి రజనీకాంత్ నరసింహ సినిమా తర్వాత తీస్తున్న సినిమా బాబా సినిమా రజనీకాంత్ యాక్ట్ చేశాడు. ఆ బాబా సినిమాకి సంబంధించి ఆగస్టు 15న బాబా సినిమా రిలీజ్ అయింది. సేమ్ ఇయర్ 2002 జూలై 24న ఇందిరా రిలీజ్ అయ్యి అప్పటికి జనం బ్రహ్మరథం పట్టారు. చిరంజీవి ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో మొదటి సినిమా సాంగ్స్ సూపర్ హిట్. కాశీ బ్యాక్డ్రాప్లో సినిమా చాలా విపరీతంగా నచ్చేసింది జనాలకి. ఇక తిరుగులేదు మెగాస్టార్కి మరోసారి నిరూపించిన సినిమా ఇది. ఇందిరా సినిమాతోటి సత్తా చాటాడు చిరంజీవి. కానీ రజనీకాంత్ 1999 ఆ టైంలో 1999లో వచ్చిన నరసింహ సినిమా తర్వాత మళ్ళీ సినిమా చేయలేదు. 4 ఏళ్ల గ్యాప్తో వచ్చిన సినిమా బాబా. అంటే ఒక 2-3 ఇయర్స్ గ్యాప్తో వచ్చిన సినిమా బాబా. సురేష్ కృష్ణ డైరెక్షన్. ఎవరైతే రజనీకాంత్తో భాష లాంటి సినిమా చేశాడో, అంటే రజనీకాంత్కు తెలుగులో కూడా సేమ్ మార్కెట్ అందించాడు భాష సినిమాతోటి. తమిళంలో అప్పటికే సూపర్ స్టార్, కానీ భాష సినిమాతోటి తెలుగులో కూడా సేమ్ మార్కెట్. ఇక రజనీకాంత్ సినిమా విడుదలవుతుందంటే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా అదే హైప్ తెచ్చినటువంటి సురేష్ కృష్ణ డైరెక్షన్లో బాబా సినిమా వచ్చింది. సినిమాకు స్టోరీ మొత్తం అంతా కూడా రజనీకాంతే అందించాడు. కానీ బాబా సినిమా నిరాశపరిచింది. 2002లో వచ్చిన ఇందిరా సినిమా సూపర్ హిట్ అయింది. బాబా సినిమా డిజాస్టర్గా మిగిలిపోయింది. అంటే సినిమా రజనీకాంత్ ఫ్యాన్స్కు చాలా బాగా అనిపించింది ఫ్యాన్స్. కానీ ఒక డివోషనల్గా అంటే డివోషనల్గా రజనీకాంత్ అంటే ఫస్ట్ హాఫ్ వరకు బాగున్నప్పటికీ కూడా సెకండ్ హాఫ్లో సినిమాకి సంబంధించి రూట్ మార్చడం కానీ ఇవన్నీ కూడా అంటే ఒక ఆధ్యాత్మికత వైపు సినిమా. అప్పటి వరకు నరసింహ సినిమాలో ఒక కమర్షియల్ హీరోను చూసి రజనీకాంత్ మేనియా కానీ స్టైల్ కానీ ఇవన్నీ చూసిన ఫ్యాన్స్ 3 ఏళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన బాబాను అంటే అంగీకరించలేకపోయారు. సినిమా డిజాస్టర్గా మిగిలిపోయింది. 2002లో ఇందిరా సినిమాతోటి మరోసారి చిరంజీవి
తన స్టామినాను చూపిస్తే ఇండియన్ బాక్స్ ఆఫీస్కైనా సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్కైనా బాబా సినిమా, రజనీకాంత్ సినిమా డిజాస్టర్గా మిగిలిపోయింది. బాబా సినిమా 2002 తర్వాత మరోసారి రజనీకాంత్ చిరంజీవి సినిమాలు మరోసారి క్లాష్ అయ్యాయి. కాకపోతే నెలల వ్యవధిలో ఇక్కడ జూలై 24, 2002లో ఇంద్ర రిలీజ్ అయితే 15-20 రోజుల గ్యాప్లోనే బాబా రిలీజ్ అయింది. డిజాస్టర్ అయిపోయింది. కానీ 2005కి వచ్చేసరికి ఏప్రిల్ 14న చంద్రముఖి రిలీజ్ అయింది. అప్పటికి రజనీకాంత్ సినిమా అంటే బాబా లాంటి డిజాస్టర్ తర్వాత రజనీకాంత్ సినిమాపై ఈ తెలుగు రాష్ట్రాల్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద హైప్ లేదు. కానీ చంద్రముఖి చాలా సైలెంట్గా రిలీజ్ అయింది ఏప్రిల్ 14న. జూన్ 2 ఆర్ 4న అందరివాడు రిలీజ్ అయింది. చిరంజీవి సినిమా శ్రీను వైట్ల డైరెక్షన్లో చంద్రముఖి, పి వాసు హర్రర్ మూవీ. అది అప్పటికే హర్రర్ మూవీ అని చాలా మందికి తెలియదు. అంటే జ్యోతిక, నయనతార వీళ్ళంతా ఉన్నారు కానీ అప్పటికి ఇది హర్రర్ సినిమా, హర్రర్ బ్యాక్ డ్రాప్తో సినిమా అని చెప్పి, సైకలాజికల్ హర్రర్ ఫిలిం అని చెప్పి చాలా మంది తెలియదు. సైలెంట్గా రిలీజ్ అయిన రజనీకాంత్ చంద్రముఖి సూపర్ హిట్ అయింది. 2005 ఏప్రిల్ 14 రిలీజ్ అయ్యి అందరివాడు సినిమా డిజాస్టర్గా మిగిలిపోయింది. శ్రీను వైట్ల డైరెక్షన్లో చిరంజీవి హీరోగా వచ్చిన సినిమా. చంద్రముఖి సినిమా దాదాపు 400-500 రోజులు తమిళనాడులో ఆడి రికార్డ్ క్రియేట్ చేసిన మూవీ. 800 రోజుల పాటు 800 రోజులు 800 డేస్ సంబంధించి కూడా అక్కడ ఒక ఈవెంట్ చేశారు. 800 డేస్ నాన్ స్టాప్గా ఒక థియేటర్లో ఆడిన సినిమా చంద్రముఖి. మరోసారి రజనీకాంత్కు సౌత్ ఇండియాపై పట్టు తెచ్చి తీసుకొచ్చింది. అదే చంద్రముఖి సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రజనీ స్టామినా నిరూపించింది. రజనీ జపాన్ ఇటువంటి ఏరియాలో కూడా అంటే రజనీ సినిమాలు అంటే ముత్తు తర్వాత జపాన్, మలేషియా, సింగపూర్లో బాగా ఆడాయి రజనీ సినిమాలు. అలాగే ఈ చంద్రముఖి తోటి మరోసారి జపాన్, మలేషియా, సింగపూర్ అంటే ఓవర్సీస్ మిగతా దేశాల్లో కూడా రజనీకాంత్ మార్కెట్ మరోసారి హైప్ వచ్చింది అక్కడ. ఈ చంద్రముఖి తర్వాత రజనీకాంత్ శివాజీ సినిమా చేశాడు శంకర్ డైరెక్షన్లో. శివాజీ సినిమా మంచి హైప్ 2007లో అదే టైంలో చిరంజీవి రాజకీయాల్లోకి రాకముందు చివరి సినిమా శంకర్ దాదా జిందాబాద్. శంకర్ దాదా ఎంబీబీఎస్ సూపర్ హిట్ అయింది. 2004లో వచ్చిన సినిమా మున్నాబాయి ఎంబీబీఎస్కు రీమేక్. అదే మున్నాబాయి లగే రహో సంజయ్ దత్ ఏదైతే హిందీలో యాక్ట్ చేశాడో బాలీవుడ్లో, మున్నాబాయి ఎంబీబీఎస్కు తెలుగు రీమేక్ శంకర్ దాదా ఎంబీబీఎస్ సూపర్ హిట్ అయింది. మున్నాబాయి లగే రహో అని వచ్చింది, దాన్ని శంకర్ దాదా జిందాబాద్ అని ప్రభుదేవ డైరెక్షన్లో చిరంజీవి తీశాడు. ఆ సినిమా మాత్రం నిరాశపరిచింది. కానీ జూన్ 15, 2007లో వచ్చిన శివాజీ సినిమా ఏదైతే ఉందో శంకర్ డైరెక్షన్లో, శంకర్ రజనీకాంత్ ఫస్ట్ కాంబో. తర్వాత రోబో తీశారు, సూపర్ హిట్ అయింది. కానీ ఫస్ట్ శివాజీ సినిమా తీశారు. శంకర్ అపరిచితుడు తర్వాత రజనీకాంత్తో శివాజీ తీశాడు. చంద్రముఖి తర్వాత రజనీకాంత్ శివాజీ సినిమా. ఈ సినిమాపై విపరీతమైన హైప్, ఇండియా వైడ్గా మంచి క్రేజ్ సినిమాకి సంబంధించి కానీ చాలా క్రేజ్ వచ్చింది. జూన్ 15న రిలీజ్ అయ్యి సినిమా 400 కోట్లకు పైగా వసూలు సాధించింది. 25 కోట్ల రెమ్యురేషన్ తీసుకున్నాడు రజనీకాంత్ అని చెప్పి అప్పట్లోనే 2007లో అంటే ఒక 27 ఏళ్ల కిందట 25 కోట్ల రెమ్యురేషన్. అప్పటికి అది చాలా ఎక్కువ. షారూఖ్ ఖాన్ లాంటి బాలీవుడ్ హీరోలు కూడా తీసుకోవట్లేదు అప్పట్లో. ట్రెండింగ్లో ఉన్న హీరోలు వాళ్ళంతా కెరీర్ హైప్లో ఉన్న హీరోలు వాళ్ళు కూడా తీసుకోవట్లేదు. రజనీకాంత్ 25 కోట్లు తీసుకున్నాడని టాక్ వచ్చింది. అప్పటికి షారూఖ్ ఖాన్ లాంటి హీరోలు కూడా ఆశ్చర్యపోయారు. అంటే రజనీకాంత్ స్టామినా ఎలా ఉంది, 400 కోట్లు అప్పట్లో సినిమా వసూలు చేసిందంటే శివాజీ సినిమాకి సంబంధించి కూడా చాలా సూపర్ హిట్ అయిన సినిమా. అప్పుడు చిరంజీవి సినిమా ఏదైతే శంకర్ దాదా జిందాబాద్ ఉందో అది ఫ్లాప్గా నిలిచినప్పుడు చిరంజీవి రాజకీయాల్లోకి రాకముందు వచ్చినటువంటి సినిమా శంకర్ దాదా జిందాబాద్. ఈ సినిమా అంటే దీని తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. దానికి ముందు వచ్చిన సినిమా శంకర్ దాదా జిందాబాద్. జూలైలో రిలీజ్ అయితే 27న, జూన్ 15న శివాజీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళారు. తర్వాత ఖైదీ నెంబర్ 150 తోటి మళ్ళీ హీరోగా మళ్ళీ స్టార్ట్ చేశారు సినిమాలు. అయితే బోలా శంకర్ సినిమా 2023 బోలా శంకర్ సినిమా ఆగస్టు 11 రిలీజ్ అయింది. ఇక్కడ కూడా మరోసారి రజనీకాంత్ సినిమాతోటి బాక్సాఫీస్ వార్, మెగాస్టార్ సూపర్ స్టార్. ఆగస్టు 10న 2023 ఆగస్టు 10న జైలర్ సినిమా రిలీజ్ అయింది. అప్పటికి రజనీకాంత్ అన్నాతే అని ఒక సినిమా తీశారు, ఫ్లాప్లో ఉన్నారు. అంటే రజనీకాంత్ కూడా ఒక హిట్ పడాలి. కానీ అప్పటికి చిరంజీవికి ఒక హిట్ పడింది వాల్తేరు వీరయ్య. అదే ఇయర్ జనవరిలో రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య 2023లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మెహర్ రమేష్ డైరెక్షన్లో బోలా శంకర్. ఈ బోలా శంకర్ మైనస్ ఆల్రెడీ వేదాలం సినిమా తమిళ్లో అజిత్ చేశాడు అంతకుముందు 7-8 ఏళ్ల కిందటే. అది సూపర్ హిట్ అయింది, తెలుగులో కూడా డబ్ అయింది. దాన్నే మెహర్ రమేష్ తీసుకొని బోలా శంకర్ అని చేశాడు. కీర్తి సురేష్, తమన్నా. కీర్తి సురేష్ ఇందులో బోలా శంకర్లో చిరంజీవి చెల్లెలుగా యాక్ట్ చేసింది, తమన్నా హీరోయిన్. ఆ మరోవైపు ఆగస్టు 10న అంతకు ముందు రోజే జైలర్ సినిమా రిలీజ్ అయింది. పెద్దగా అంచనాలు లేవు. రజనీకాంత్ జైలర్ సినిమా రిలీజ్ అయింది. జైలర్ కంటే ముందే ఒక ఫ్లాప్ ఉంది రజనీకాంత్కి. ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. కానీ జైలర్ సినిమా సూపర్ హిట్ అయింది. 700 కోట్ల పైగా వసూలు రాబట్టింది. బోలా శంకర్ డిజాస్టర్గా మిగిలిపోయింది. బోలా శంకర్ మైనస్ ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా అది వేదాలం రీమేక్. అంటే ఆల్రెడీ అజిత్ చేసి సూపర్ హిట్ అయిన సినిమా, అందరికీ తెలిసిన స్టోరీ. దాన్ని బోలా శంకర్గా రీమేక్ చేస్తే తెలుగులో అది డిజాస్టర్గా నిలిచిపోయింది. ఇప్పుడు మరోసారి దసరా బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్, చిరంజీవి పోటీ పడబోతున్నారు. అక్టోబర్ 15న జైలర్ సినిమా ఉంటుందని చెప్పి సన్ పిక్చర్స్ అనౌన్స్ చేసింది. జైలర్ అక్టోబర్ 15న రాబోతుంది. జైలర్ 2 జైలర్ సీక్వెల్ అక్టోబర్ 15న రాబోతుంది. రీసెంట్గా ఒక సన్ పిక్చర్స్ ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. జైలర్ ఎంత హిట్ అయిందో తెలిసిందే. దీని మీద చాలా విపరీతమైన హైప్ ఉంది. అక్టోబర్ 15 ఇది వస్తే అక్టోబర్ 16
విశ్వంబర సినిమా చిరంజీవి యాక్ట్ చేస్తున్న సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంబర సినిమా రిలీజ్ కాబోతుందనే టాక్ వినిపిస్తుంది. మరి ఈ 2 సినిమాలు ఒక రోజు గ్యాప్‌లో రిలీజ్ అయిపోతున్నాయి. ఈసారి వారిలో ఎవరు విజేతగా నిలుస్తారు? అంటే గతంలో 'ఇంద్ర బాబా' పోటీ వస్తే 'ఇంద్ర' సూపర్ హిట్ అయింది. 'చంద్రముఖి అందరివాడు' 'చంద్రముఖి' సూపర్ హిట్ అయిపోయింది. 'శివాజీ', 'శంకర్ దాదా జిందాబాద్' ఇవన్నీ అంటే 'ఇంద్ర', 'బాబా' 2 కూడా 20 రోజుల గ్యాప్ అయితే 'శంకర్ దాదా జిందాబాద్', 'శివాజీ' దాదాపు ఒక నెలన్నర గ్యాప్‌లో రిలీజ్ అయిన సినిమాలు. అక్కడ కూడా 'శివాజీ' సినిమా హిట్ అయిపోయింది. అదేవిధంగా 'భోలా శంకర్', 'జైలర్' సినిమా హిట్ అయింది. ఇప్పుడు అక్టోబర్ 15న 'జైలర్', అక్టోబర్ 16న 'విశ్వంబర' ఈ 2 సినిమాల్లో ఏది హిట్ అవుతుంది? 2 కూడా ఆడియన్స్ నుంచి 2 హిట్ అవుతాయా? అంటే ఇది బాక్స్ ఆఫీస్ పరంగా చూస్తే తెలుగులో కూడా అంతే మార్కెట్ ఉంది. 'రజనీకాంత్' కూడా 'జైలర్ 2' మీద కూడా విపరీతమైన హైప్ ఉంటుంది. 2 వన్ డే గ్యాప్‌లో రిలీజ్ అవుతాయి. 2 సినిమాలు ఏ స్థాయిలో హిట్ అవుతాయి? 2 సినిమాల వసూళ్లు ఎలా ఉంటాయని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే అక్టోబర్ 16న 'విశ్వంబర'కి సంబంధించి ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. 'జైలర్' అయితే అక్టోబర్ 15థ్ కన్ఫర్మ్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారు సన్ పిక్చర్స్. కాబట్టి ఈ 2 సినిమాలు ఒక రోజు గ్యాప్‌లో రిలీజ్ అయితే అక్టోబర్ 16న అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ వచ్చేసి 'విశ్వంబర' రిలీజ్ అయితే 2 సినిమాల కలెక్షన్‌లు ఎలా ఉంటాయి? బాక్స్ ఆఫీస్ వద్ద ఒక పండగ వాతావరణం. ఎందుకంటే ఒకవైపు మెగాస్టార్, ఒకవైపు సూపర్ స్టార్. ఈ 2 హీరో అంటే ఒక దాదాపు చాలా గ్యాప్ తర్వాత 3 ఏళ్ల గ్యాప్ తర్వాత 'భోలా శంకర్', 'జైలర్' గ్యాప్ తర్వాత ఈ 2 సినిమాలు వస్తున్నాయి. అంటే బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి కాబట్టి ఈ మెగా ఫ్యాన్స్‌కి గాని, అటు సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కి గాని ఒక పండగ వాతావరణం. మళ్ళీ దసరా హాలిడేస్ అన్నీ ఉంటాయి వరుసగా. దసరా సెలవులు ఉంటాయి కాబట్టి ఈ 2 సినిమాల కలెక్షన్‌లు ఎలా ఉండబోతున్నాయి? నిజంగానే 'విశ్వంబర' వస్తే ఎలా ఉండబోతుంది? 'జైలర్ 2' రిలీజ్ కన్ఫర్మ్ అయింది కాబట్టి 'విశ్వంబర' పోటీకి వస్తే ఎలా ఉంటుంది? 2 సినిమాల కలెక్షన్‌లు ఎలా అవుతాయని ఫ్యాన్స్ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద మెగాస్టార్, సూపర్ స్టార్ వార్ ఏదైతే ఉండబోతోంది, 2 సినిమాల మధ్య పోటీ అయితే ఆసక్తికరంగా ఉండబోతుందని అయితే తెలుస్తుంది. థాంక్ యూ.